ఈ నెల 19వ తారీఖున శుక్రవారం రోజు 2 గంటలకు కమలాపురం చర్చికి ఎదురుగా మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ ఉన్నది. కడప పార్లమెంటు పరిధిలోని అన్ని కాన్స్టిట్యున్సీల ప్రజలను కూడా పార్టీ ఆహ్వానించి అక్కడ బహిరంగ సభ పెడుతున్నారు. కాబట్టి పొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకందరికీ కూడా పార్టీ భారీ జన సమీకరణ చేయమని చెప్పేసి ఆదేశించింది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ భారీ ఎత్తున విచ్చేసి సభను కడప జిల్లాలోనే ఎక్కడా లేని మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా కడప జిల్లాలో ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రొద్దుటూరు నియోజక ప్రజలందరినీ మేము వేడుకుంటున్నాం. తప్పకుండా భారీ ఎత్తున మేమందరము జన సమీకరణ చేస్తున్నాం. దాదాపు నేను రాజేశ్వర రెడ్డి, ముక్తారు, ప్రభాకర్ రెడ్డి, మిగతా నాయకులం అందరం కలిసి కూడా 40 బస్సులు, 300 కార్లు, 500 సైకిల్ మోటార్లు వెహికల్తో భారీ జన సమీకరణ చేసి పోట్లగుర్తి మెయిన్ రోడ్డు పెట్రోల్ బంకుకి ఎదురుగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 గంటకు మేము పంపించిన వెహికల్స్లోని తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావాలని అక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడ భోంచేసుకొని 2 గంటలకల్లా కరెక్ట్గా కమలాపురం మీటింగు బహిరంగ సభ ప్రదేశానికి చేరుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి భారీ ర్యాలీతో మేమంతా బయలుదేరుతున్నాం. చాలా పట్టుదలగా ప్రిస్టేజ్గా తీసుకున్నాము ఈ మీటింగు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది. తెలుగుదేశం ఈ జిల్లాలో కూడా 10 సీట్లకు గాను 9 సీట్లు మేము గెలగలుగుతామని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ప్రజలు మద్దతు తెలుగుదేశం వైపు పూర్తిగా ఉంది కాబట్టి ఎంతో ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ మీటింగులకు ఎక్కడ చూసినా భారీ జన సమీకరణ, భారీ ఎత్తున స్వతంత్రంగా కూడా వస్తున్నారు. కాబట్టి తెలుగుదేశానికి మళ్ళా పూర్వవైపు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. నారా లోకేష్ గారి పాదయాత్ర కూడా విజయంగా నడిచింది. ఎన్ని అడ్డంకులు ప్రభుత్వం కల్పించినా కూడా భారీ ఎత్తున జనాలు వచ్చి యువకుడు అని చెప్పేసి భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన్ను ఆశీర్వదించడం కూడా ప్రజలు మనమందరం చూసినాం. కాబట్టి ఇంకా రాష్ట్రంలో అనేక చోట్ల లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు మీటింగులు పెట్టి విజయవంతంగా జరుగుతున్నాయి. కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇప్పటి నుంచి మేమంతా కూడా కలిసికట్టుగానే తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని చెప్పేసి మీ ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ సభను అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ సభ విజయవంతమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. కమలాపురం నియోజకవర్గం కడప పార్లమెంటు సెగ్మెంట్లోని అన్ని కాన్స్టిట్యున్సీలు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు ఆయన జైలుకు పోయి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం. రాక్షస ప్రభుత్వము మన కడప జిల్లా వాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మచ్చలేని చంద్రబాబు నాయుడిని ఏదో రాజకీయంగా అవినీతి మరకలు తగిలియాలని ఆయనను జైల్లో పెట్టడం జరిగింది. మచ్చలేని చంద్రుని మాదిరిగా బయటకు వచ్చినాడు. బయటకు వచ్చినప్పటి నుంచి ప్రజాదరణ బాగా పెరిగిపోయింది. కడప జిల్లాలో కూడా పౌరుష గడ్డ మాదిరిగా పౌరుషం పెంచుకొని కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సమావేశాన్ని జయప్రదం చేయాలని సురేష్ నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఇప్పించింది. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రభాకర్ రెడ్డి అన్న, రాజేశ్వర రెడ్డి అన్న, మేమందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ సభను విజయవంతం చేసేదానికి
సాయశక్తుల ప్రయత్నం చేస్తామని పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా కడప జిల్లా పౌరుషాన్ని చూపించే విధంగా అందరూ కదిలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ 19వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాలా. పోట్లగుత్తి గ్రామంలో సురేష్ అన్న గారు భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ భోజనం చేసుకొని 2 గంటల లోపలనే మనం సభా ప్రాంగణంలోకి చేరుకోవాలా. సభ 4:30 గంటలకే అయిపోతుంది. ఎందుకంటే హెలికాప్టర్ ప్రయాణం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 4:30కే అటు నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. మనం ఎంత తొందరగా బయలుదేరితే అంత తొందరగా మంచిదని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.